ప్రశ్నించే గొంతుక అని చెప్పుకునే మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ గొంతుకగా మారిపోయారని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, చెప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. కొడిమేలలో రైతులు ధర్నా చేయడం, దానిలో జీవన్ రెడ్డి పాల్గొనడం విడ్డూరంగా ఉందని, వరి ధాన్యం కొనుగోలు చొప్పదండి నియోజకవర్గంలో సజావుగా జరుగుతున్నాయని, బీఆర్ఎస్ ప్రభుత్వంలో క్వింటాల్కు 10 కేజీల ధాన్యం కటింగ్ చేసి రైతులను గోసపెట్టిన బీఆర్ఎస్ పక్షాన జీవన్ రెడ్డి మాట్లాడడం విడ్డూరంగా ఉందని అన్నారు. గత దశాబ్ద కాలంలో ఎన్నో వందల సార్లు బీఆర్ఎస్ అవినీతి పాలనపై విమర్శించిన మొదటి వ్యక్తి జీవన్ రెడ్డి అని, బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో రైతులకు వ్యవసాయానికి 2,68,000 కోట్లు ఖర్చు చేస్తే కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనలో 1,52,000 కోట్లు ఖర్చు చేసిందని వారు గుర్తు చేశారు. యాసంగి ధాన్యం కొనుగోలులో జాప్యం జరుగుతుంది అని చెప్పి బీఆర్ఎస్ నాయకులు మా కొడిగాల మండలం పూడూరులో ముసలి కన్నీరు గారుస్తున్నారు. ఈ ధర్నా చేసిన పెద్దలు, ఎందుకంటే జీవన్ రెడ్డి గారి మీద ఇప్పటికి కూడా నాకు గౌరవం ఉంది. ఆయన గతంలో ఈ రాష్ట్రంలో రైతుల పక్షాన మాట్లాడాడు, కానీ ఇప్పుడు పూర్తిగా ఆ ప్రజా గొంతుక, ప్రశ్నించే గొంతుక కాస్త టీఆర్ఎస్ గొంతుక మారింది. నిజానికి కూడా ఎక్కడ మండలాలు ఉన్నాయి, చొప్పదండి కానీ, రామడి కానీ, గంగాధర్ కానీ, బోయినపల్లి కానీ, మల్యాల, కొడిగా, ఎక్కడా లేని ఇబ్బందిని కొంతమంది స్వార్థం వల్ల బీఆర్ఎస్ నాయకులు ఏదో జరిగిపోతుందని అపోహపడి ఇలా ఒక ధర్నా చేసింది. నిజాన్ని కూడా దాంట్లో రైతులు ఏమీ లేవు. నేను నిన్ననే మా రైతు సోదరులందరితో మాట్లాడినా, నేను ఎమ్మెల్యే అయినాక ఈ 2.5 సంవత్సరాలలో గతంలో బీఆర్ఎస్ అధికారం ఉన్నాడు పందికొక్కుల్లాగా ఒక్కొక్క క్వింటాల్కు 10 కిలోలు ఏ విధంగా దోపిడీ చేసిండ్రో ఈ రాష్ట్రం అందరికీ తెలుసు. ముఖ్యంగా మా రైతాంగానికి బాగా తెలుసు, రైతు సోదరులకు తెలుసు. మా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినాక రైతులకు అండగా ఉంది, వెన్నుదన్నుగా ఉంటూ మేము ఎన్నికల్లో కూడా చెప్పినాం. గతంలో వాళ్ళు ఏ విధంగా అయితే దోపిడీ చేసిండ్రో ఆ దోపిడీకి మేము చరమగీత పాడతాం, రైతులకు అండగా ఉంటామని చెప్పి వాళ్ళు అధికారంలో ఉన్నారు. ఒక 40 కిలోల సంచికి 4 నుంచి 7 కిలోల అదనంగా జోకి రైతును నట్టేయడం చేసింది. అది కోసం పెట్టి రైతులకు ఒక్కొక్క క్వింటాలకు 10 నుంచి 15 కిలోలు అదనంగా ఆ రోజు తూకం వేసి రైతులకు ఇబ్బంది పెట్టిన సంగతి ప్రతి రైతుకు తెలుసు. ఇవాళ నేను ఒకటే అడుగుతున్న పెద్దలు జీవన్ రెడ్డి గారు, మీరే కదా 100 సార్లు అటు శాసన మండలి కానీ మీ మధ్యలో జగిత్యాల నాకు తెలిసి జీవన్ రెడ్డి గారు 2-3 రోజులు ఇంట్రాక్ట్ అవుతారు. ఇదే జీవన్ రెడ్డి గారు ఈ ధాన్య సేకరణ గురించి, కేసీఆర్ చేసినటువంటి అవినీతి గురించి కేటీఆర్ లోపల అన్నాడు, కేసీఆర్ పెద్ద అవినీతి పరుడు అన్నాడు, కేసీఆర్ ఉరిదీసిన పాపం లేదన్నాడు. ఇలా కాళేశ్వరం స్కామ్ సంబంధించి ఆ స్కామ్ లో కేసీఆర్ ను బహిరంగంగా ఉరిదీసిన పాపం లేదన్నాడు జీవన్ రెడ్డి గారు. ఇవాళ రైతులకు ఏం అన్యాయం జరిగిందని చెప్పి మీరు అంతా గుర్తించుకొని మాట్లాడుతున్నారు. ఏం లేదు, ఏమనంటే కాంగ్రెస్ పోవాలంటే కేసీఆర్ రాదు. దేనికి రావాలి కేసీఆర్? మళ్ళీ మీరే కదా చెప్పింది, అత్యంత అవినీతి పరుడు దేశంలోనే కేసీఆర్. లోపడగాలని చెప్పిండ్రు, ఉరిదీయాలని చెప్పిండ్రు, రైతులను నడ్డేట ముంచేయాలని చెప్పి చెప్పిండ్రు. ఎందుకు కావాలని కోరుకుంటున్నారు? దేనికోసం? ఈ 2 సంవత్సరాలు ఇంత ఫ్రస్ట్రేషన్ ఎట్లా? 2 సంవత్సరాలల్లా ఇంత ఫ్రస్ట్రేషన్ ఎట్లా? మేము నిజంగా దాన్ని సేఫ్గా మోడల్ చేస్తున్నాం. మొన్నటి వరకు GPS ట్రాకింగ్ సిస్టమ్ తోటి కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయం తోటి కొంత జాప్యం జరిగింది. దాన్ని కూడా రివర్ట్ చేసి మళ్ళీ ఇప్పుడు యాజ్ ఇట్ పాత సిస్టమ్ తోటి వేయడం, దానివల్ల ఒక 3-4 రోజులు జాప్యం జరిగింది. కానీ ఏ రైతుకు అన్యాయం చేయలేదు. ఎక్కడ కూడా మీలాగా పందికొక్కులాగా, దున్నపోరులాగా ఒక్కొక్క క్వింటాల్ 10 కిలోలు దోపిడీ ఎక్కడ చేయలేదు. రండి చొప్పదండి నియోజకవర్గానికి, ఇదే కొడిగాల మండలంలో కానీ, మల్యాల మండలంలో కానీ, తెలుగులో రైతు సెంటర్ నేను నిన్న స్వయంగా పోయినా, మొన్న స్వయంగా అయినా ఏ రైతు కూడా అన్యాయం చేయొద్దు, ఏ రైతులు కూడా ఇబ్బంది పెట్టాలని రోజు కలెక్టర్ గారితో మాట్లాడుతూ, కలెక్టర్ గారు కూడా స్వయంగా ప్రతి సెక్టర్ను ఇలా పర్యవేక్షిస్తున్నాడు, ఎక్కడ కూడా అన్యాయం చేయలేదు. కలెక్టర్ గారు ఒకటే చెప్పిండు, మీరు క్లీన్ చేసి ఇవ్వండి, ఒక్క దామ్ కూడా ఎక్కువ పెట్టని చెప్పి చెప్పింటారు రైతాంగానికి అందరూ చెప్పి.
ఏదైనా క్లీన్ చేయలేని పరిస్థితి ఉంటే అటో ఇటో చూసి మీరే తీసుకోవాలి తప్ప ఇక్కడ కూడా గతంలో బీఆర్ఎస్ చేసినట్టు మేము ఒక్కొక్క సంచి మీద 4 కిలోలు కానీ 10 కిలోలు కానీ అట్లాంటి దోపిడీ సంస్కృతి మా దగ్గర లేదు. మీరు నిజంగా ఒకటే బీఆర్ఎస్ నాయకులు ఆత్మవిమర్శ చేసుకోండి. బీఆర్ఎస్ హయాంలో రైతులను ఈ ధాన్యం సేకరణలో ఎక్కువ ఇబ్బంది పెట్టిందా, మేము వచ్చిన 2 సంవత్సరాలు ఎక్కువ ఇబ్బంది పెట్టిందా? మీరు నిజంగా మేము ఏ కోటర్ లేకుండా మీరు తీసుకున్నామని కొండగట్టు ముందు ప్రమాణం చేసి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను. నేను నా మాట కట్టుబడి ఉంటా. బీఆర్ఎస్ నాయకులకు సవాల్ విసురుతున్నా. కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఇవాళ చేసినట్టుగా ధర్నా చేసిన జీవన్ రెడ్డి గారు కానీ మీరు 30 కిలో నేను స్టేట్ చెప్తున్నా, ప్రతి సంచి మీద 4 కిలోలకు తక్కువ కాకుండా మీరు కటింగ్ చేశారు, రైతులు దోపిడీ చేసిండ్రు. మీరు కాదని కొండగట్టు ఆంజనేయ స్వామిలో ప్రమాణం చేయండి, నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను. నా సవాలు స్వీకరించేద్దాము. కేసీఆర్ తీసుకుంటారా, కేటీఆర్ తీసుకుంటారా, ఇంకా ఏ ఎమ్మెల్యే తీసుకుంటారో తీసుకోండి. కానీ ఇంకొకసారి అనవసరంగా రైతుల జీవితాలతో ఆడుకుంటే మాత్రం కాబట్టి నేను చూస్తూ ఉంటున్నది లేదు. మీరంటే గౌరవం ఉంది, మీకు ఎప్పటికి గౌరవం ఇస్తాం. కానీ తప్పుడు ఆరోపణలు ప్రభుత్వం మీద చేస్తే, తప్పుడు మాటలు మాట్లాడితే మాత్రం ఎట్టి పరిస్థితిలో చూస్తూ ఉంటాం. ఖచ్చితంగా మా రైతాంగానికి నేను చెప్తున్నా, నిన్న మాట్లాడినా మొన్న మాట్లాడినా ప్రతిరోజు బ్యాంకుతో మాట్లాడుతున్నా, 1 కిలో కూడా అడిషనల్ గా కటింగ్ లేకుండా తీసుకుంటాం. ఇలా ప్రతి రైతు కూడా చెప్తున్నాం, మేము ధాన్యం కేంద్రాలు తిరుగుతున్నాం, మీరు క్లీన్ చేసి ఇవ్వండి, 40 కిలోలకు 1 గ్రామ్ కూడా ఎక్కువ పెట్టద్దని చెప్పి చెప్తున్నాం. అదే మాటకి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది. థ్యాంక్ యూ. నమస్కారం. ఉన్న ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్న సందర్భంలో రైతులకు కూడా ఎలాంటి ఇబ్బంది జరగద్దు అనే ఒక స్పష్టమైన ఆలోచన విధానంతో గౌరవ మంత్రి వర్యులు లక్ష్మణ్ కుమార్ గారు, మిత్రులు చొప్పనాటి శాసనసభ్యులు సత్యం గారు, శ్రీనివాస్ గారు, మీరు అందరం కూడా కలెక్టర్ 2 అధికారులతో మాట్లాడి గతంలో ఎన్ని సెంటర్లు ఉన్నాయో అన్ని సెంటర్లు, ట్యాక్స్ కావచ్చు, ఐకేపీ కావచ్చు, మ్యూచువల్ ఎయిడ్ కోఆపరేటివ్ సొసైటీస్ కావచ్చు, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, అన్ని చోట్ల కూడా సెంటర్లు స్టార్ట్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం రికార్డ్ స్థాయిలో పంట పండింది. వ్యవసాయ శాఖ గణాంకాలకు వెళ్ళి పోయిన సంవత్సరం కంటే ఈ యాసంగిలో ఇంకా 6,000 ఎకరాలలో ఎక్కువ వరిధాన్యం మొక్కలు పండించారు. ఓవరాల్ కల్టివేషన్ 6,000 ఎకరాలు ఎక్కువ వచ్చింది. అంటే దానికి కారణం ఒకవైపు ఆ భగవంతుడి 10 సంవత్సరాల నుంచి కనిపిస్తున్నాడు, వర్షాలు పడుతున్నాయి. దానికి తోడుగా మరి అప్పుడున్న ప్రభుత్వం అప్పు చేసింది, ఇంకేమైనా చేసినా కానీ కరెంట్ ఇవ్వడం మొదలుపెట్టింది. దాన్ని ఇంకా మెరుగైన రీతిలో రైతులకు అందించడం వల్ల ఇంకా 6,000 ఎకరాలలో ఎక్కువైంది. దాంతో రికార్డు స్థాయిలో దిగుమతి వచ్చింది. మరి ఇటువంటి సందర్భంలో ఇక్కడున్న మీడియా ద్వారా ప్రతి రైతు నాయకుడిని కోరుతాను, జగిత్యాల జిల్లాలో 100 రైస్ మిల్లు, మీ ఇష్టం వచ్చిన రైస్ మిల్ పోయి చూడండి. మరి ఏదైతే ధాన్యం పోయిన వర్షాకాలం కావచ్చు, కొన్ని రైస్ మిల్లులో పోయిన యాసంగి ఆ ధాన్యం అట్లేదు. మరి వాస్తవానికి దొడ్డుబడి ఎవరు తీసుకోవాలి? ఇప్పుడు కొన్నదంతా కూడా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మన దగ్గర నుంచి తీసుకొని ఆ తర్వాత పేదలకు పంచాలి. ఇది కేంద్ర ప్రభుత్వం బాధ్యత. రైతులకు మద్దతు ధర ఎవరు ప్రకటించారు? కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తా ఉంది. మరి కేంద్ర ప్రభుత్వం దేనికి ఎక్కువ రేట్ ఇస్తుంది? దొడ్డుబాట్లకే 20 రూపాయలు రేట్ ఎక్కువ ఇస్తుంది. దానివల్ల రైతు ఈ దొడ్డుబాట్లకు ఆకర్షితులవుతున్నాడు, దొడ్డుబాటు పండిస్తున్నాడు. ఆ దొడ్డుబాట్లు మన దగ్గర తినే పరిస్థితి లేదు. అది మనం ప్రభుత్వం ద్వారా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందో, మిల్లింగ్ అయిన తర్వాత మిల్లింగ్ ఛార్జ్ తో సహా, ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ తో సహా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటాం. గత 3 నెలల నుంచి రైల్వే స్టేషన్ ఒక్క బ్యాగర్ గుడికి ఉంచిపోలేదు. దాని వలన ఇవాళ జగిత్యాల రైస్ మిల్లు అన్ని కూడా ఈడిపోయింది. మరి ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని ప్రభుత్వం 21,000 కోట్ల రుణమాఫీ, ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు మాకు కూడా తెలుస్తుంది. జీవన్ గారి కోర్టు కూడా రుణమాఫీ అయింది, కుటుంబ సభ్యులు కూడా అయింది. వాళ్ళు కూడా వారి ప్రత్యర్థి
మాజీ ఎమ్మెల్యే గారు కూడా అయింది. మాజీ ఎమ్మెల్యే గారు అయితే ఆడడానికి మాట్లాడలేదు మా జీవన్ రెడ్డి గారు. మరి ఎట్లా ప్రేమ వచ్చిందో ఇంటికి వచ్చి మళ్ళీ ఎదుర్కోపోయారు. ఆ గరీబ్ దళితులు పోయి ఇల్లు కట్టుకుంటే ఆలయాలను ఇంటికి కట్టుకొని కంక కట్టుకొని ఉసుక కట్టుకొని మా ఎమ్మెల్యే కట్టుకుంటు కదా అని చెప్పి ఒక గ్రానైట్ ఇండస్ట్రీ ఉంటుంది, ఒక గ్రానైట్ అతికిచ్చిపోయాడు. వచ్చి ఉసుకి ఇచ్చారు, ఒక కరెక్ట్ ఇచ్చారు. ఆ పాతికు గ్రానైట్ కట్టుకుంటే అరే నేను 40 ఏళ్ళలో కట్టుకోలేదు, నీకు కట్టుకోవాలని లేదా కానీ మాకు తెలియదా కానీ దళితుడు కట్టుకుంటే కానీ మాట్లాడినాడు. ఇదే ప్రెస్ మీట్ పెట్టి అందరూ మా మిత్రుడు రవిశంకర్ ఇంటికి వచ్చి ఎదుర్కోపోయాడు. మరణ కన్నరాని మాట్లాడిన అందరూ అంతా ఎదుర్కొంటున్నాడు. ఇలా పక్కన కూర్చోబెడితే ఇలా మీ మీడియాలో ఫోటో పంపారు, రవిశంకర్ ఫోటో కడిగేసి అలా పక్కకెళ్ళి వీడికెళ్ళి బెడమాసి ఫోటోలు పెట్టుకున్నారు. ఇంకా అంటే మీ మీడియాలో రావాలని ఇంకా అధికార దానం ఇన్నేళ్ళైనా కానీ 76 ఏళ్ళు వచ్చినా కానీ ఇంకా అంతా నేనే ఏడున్నా నేనే తింటారా, నేను చెప్పిందే నడవాలి. దానికని మళ్ళీ అధికారం మేము చేస్తే ఫోన్ చేసి మాట్లాడాలి. ఇది పరిస్థితి. కాబట్టి దయచేసి ఇవన్నీ చూసి ముఖ్యంగా రైతన్నలకు విజ్ఞప్తి ఇవాళ మీడియా ద్వారా విమర్శించడానికి పెట్టుకోలేదు. సత్యం గారు కూడా పెద్దలనే మాట్లాడేది, నేనైతే నన్నగా గౌరవించే మాట్లాడాను. నరికేస్తానన్నాడు, నేను ఏమనలేదు. వాడవడం వీడవడం అన్నాడని లేదు. ఇంకా ఘోరంగా ఆ పార్టీగా ఉత్తపదంగా ఈ అయ్యారాబాదని మాట్లాడేది. ఇవన్నీ మాట్లాడి ఏమన్నా మేము గౌరవిస్తాం. వారికే అలవాటు ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. ఈ రోజు కూడా వారు మాట్లాడిన దానికంటే ఎక్కువగా ఈనాడు ప్రెస్ మీట్ మిత్రుడు సత్యం గారు కానీ నేను కానీ ఇక్కడ కూర్చున్న వాళ్ళ ద్వారా అయిపోయిందంటే రైతన్నలారా అధైర్యపడకండి. కానీ టేక్ అవే మెసేజ్ ఒక్కటే మీ అందరికీ ఒకటి ఇస్తున్నాం. మిత్రులు సత్యం గారు చెప్పారు, మీరు తాను తప్ప లేకుండా పట్టిస్తే కఠినంగా లేకుండా చూస్తే బాధ్యత. ఇందా బాగుంది మేమైనా పడతాం అంటే మరి పక్కనే దరువులా ఏం చేస్తారో అది చేసుకుంటాం. పట్టణం అన్నప్పుడు పరిస్థితి వేరు. పడితే మాత్రం ఖచ్చితంగా 100% రూల్స్ ప్రకారం చివరి గింజ వరకు పంపిస్తారు. రైతులను గుర్తుంచుకోవాలి. ఈ బాధ్యత ఒక రాష్ట్ర ప్రభుత్వం కాదు, కేంద్ర ప్రభుత్వం కూడా ఉంటుంది. ఈ బాధ్యత ఒక రాష్ట్ర ప్రభుత్వం కాదు, కేంద్ర ప్రభుత్వం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఇమ్మీడియట్ గా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా ఏదైతే బియ్యం రైస్ మిల్లర్లో ఉన్నదో, గోడౌన్లో ఉన్నదో వెంటనే తీసుకెళ్లి దేశంలో బియ్యం లేని వాళ్ళకి కావచ్చు, లేదా ఎక్స్పోర్ట్ పర్మిషన్లు కేంద్రానికి ఈజీ కాబట్టి మీరు ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే జిఎస్టీ ఐజిఎస్టీలో 59% మీ దగ్గరనే ఉన్నది. ఇచ్చేది ఒక 41%. మార్కెట్ ఇంటర్నేషనల్ స్కీమ్ దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత మీది. ఇవాళ మొక్కలు 1800కు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ అమ్మితే 1500 పోతాయి. 2400 కొంటున్నాం. మరి ఆ గ్యాప్ ఏదైతే మద్దతు ధర మీరు పెట్టిండ్రో 2400కి అది మధ్యలో ఆ 1000 రూపాయలు ఇవ్వాల్సిన బాధ్యత మీది. లేదా మార్కెట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కంప్లీట్ గా అప్పులలో కూరుకోపోతున్నది. దయచేసి మీ ద్వారా మీడియా ద్వారా సగౌరవంగా వినియోగించుకుంటున్నాం. రైతన్నలకు ఎట్లయితే మమ్మల్ని పరిశీలిస్తున్నాం తప్పలేదు, అడగచ్చు. మీ బాధ్యత మమ్మల్ని అడగడం, పనిచేయడం మా బాధ్యత. ఈ 35 రోజులు 40 రోజులు మీ మధ్యలోనే ఉంటాం, అందుబాటులో ఉంటాం. కానీ సమయం పడుతుంది. ఒకే ఒక్కసారి మాత్రం 5 లక్షల మెట్రిక్ టన్నులు ట్రాన్స్పోర్ట్ చేసే శక్తి ఏ ప్రభుత్వానికి ఉండదు, ఏ సిస్టమ్కి ఉండదు. సీరియల్ ఆర్డర్ పెట్టుకోవాలి. ఒకటి మహిళా సంఘాలు కావచ్చు, రెండవది ఫ్యాక్ట్ సెంటర్స్, తమ చెప్పినట్టు ఫుడ్ ఎఫ్పిఓ, అదేవిధంగా మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీస్ కూడా పనిచేస్తున్నారు. ఎఫ్పిఓస్ అంటే ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్, వాళ్ళు కూడా కొన్ని చేస్తున్నారు. అందరు కూడా ఈవెన్ మహిళా సంఘాలు జగిత్యాల పట్టణంలో కూడా చేస్తున్నారు. మెట్పా ఆధ్వర్యంలో మహిళా సంఘం. సో వాళ్ళందరూ కూడా సీరియల్ గా పెట్టుకొని ఫస్ట్ ఎవరు తీసుకొచ్చినా వాళ్ళని పంపిస్తే గొడవ ఉండదు. క్లీన్ చేసి ఇవ్వాల్సిందిగా పోతున్నా. మీరు పట్టి ఇవ్వకపోతే ఆ ఎఫెక్టివ్ 16% ఏదుందో కాదు తప్ప ఉంటే మాత్రం దాని బాధ్యత మరి రైతన్నలు కొంత నష్టపోవాల్సి ఉంటుంది తప్ప మా వలన కాదు. ఇలాంటి లాలూచి రైస్ మిల్లర్లతోటి శాసనసభ్యులు కానీ నేను కానీ మా మంత్రి గారు పడట్లేదు అని చెప్పి ఈ సందర్భంగా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఒకనాడు రైస్ మిల్లర్స్ ఇక్కడికి వచ్చి మాట్లాడినప్పుడు అవసరం పడితే ఇది అమ్ముకుంటా కానీ మీతోటి లాలూచిపడేటువంటి కాదని చెప్పి చెప్పడం. అదే నిబంధనతో ఈ రోజు ఉంటుందా అని చెప్పి కూడా తెలియజేస్తూ
ప్రతిసారి ప్రశ్నించే గొంతుక అని చెప్పి రాజకీయాలు చేయడం కాదు. అందరం కలిసి పనిచేసి రైతన్నలకు సహకరించాల్సింది. ఈ విద్యావంతులైన ప్రతిపక్ష నాయకుడు పెద్ద మనిషి కూడా విశేష అనుభవం ఉందని నాకే అంటున్నారు. నేను ఇదివరకు చెప్పినా మళ్ళీ ఏం అనుమానం లేదు. అందరికంటే ఎక్కువసారి గెలిచిన మీరే, అందరికంటే ఎక్కువసారి ఓడిపోయిన మీరే. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎంత ప్రశ్నిస్తున్నారో కేంద్ర ప్రభుత్వాన్ని కూడా అదే విధంగా ప్రశ్నించుడు కాదు, ఈ సమస్య తెలియజేయండి, పరిష్కార మార్గాలు చెప్పి శివరెడ్డి గారికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఆ పక్కన ఉన్న మా మిత్రుడు రవిశంకర్ గారు మిమ్మల్ని అనడానికి మాట్లాడినారు, మన పక్కన కూర్చునేటప్పుడు ఆలోచించుకోవడానికి తెలియజేస్తాం.